శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 4వ తేదీ శనివారం నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ శుక్రుడి సింహ సంక్రమణం రాత్రి 7:18 జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 కన్యారాశిలోకి మారతాడు. అంటే జూలై 4 శనివారం నుంచి ఆగస్టు 1వ తేదీ ఉదయం వరకు శుక్రుడు సింహరాశిలోనే ఉంటాడు. సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. ద్వాదశ రాశులలో శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించినటువంటి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశులకి ఆగస్టు 1వ తేదీ వరకు సంపూర్ణంగా ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే శుక్రుడి సంచారంలో మార్పు 2వ స్థానంలో ప్రారంభమవుతోంది. ఎందుకంటే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం సింహం, శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి 2వ రాశి అవుతుంది. అలా 2వ స్థానంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ వరకు 2వ స్థానంలోనే ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 2వ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే అలాంటి శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. కాబట్టి జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో శుక్రుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏ విషయాల్లో శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు, ఆ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే కర్కాటక రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే 2వ స్థానంలోకి ప్రవేశించిన శుక్రుడు ప్రధానంగా సరస సల్లాపాలు, విందు వినోదాలు ఇలాంటివన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. కర్కాటక రాశి పురుషులైతే ప్రధానంగా స్త్రీల యొక్క సహాయ సహకారాలను ఎక్కువగా పొందుతారు. నూతన స్త్రీ పరిచయాల వల్ల మానసికంగా ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. అలాగే కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే లైఫ్ పార్ట్నర్ సపోర్టును చాలా ఎక్కువగా పొందుతారు. ఇంతకుముందు కర్కాటక రాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో ఏవైనా డిఫరెన్సెస్ ఉన్నా ఆ డిఫరెన్సెస్ అన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ప్రధానంగా జీవిత భాగస్వామితో దాంపత్య జీవితంలో ఉన్న మధురిమను చవిచూసే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. అలాగే 2వ స్థానంలో శుక్రుడు ధనప్రాప్తిని కూడా కలిగింపజేస్తాడు, ఆదాయ మార్గాలను పెంపొందింపజేస్తాడు. అలాగే అది వాక్స్థానం కాబట్టి 2వ స్థానం కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఏం మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళను ఆకట్టుకునేలాగా మాట్లాడే విధంగా శుక్రుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళ మాటల చాతుర్యానికి, వాళ్ళ మాటల్లో ఉన్న తీయదనానికి అందరూ ఆకర్షితులైపోతూ ఉంటారు. 2వ స్థానం కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో వ్యక్తుల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ ఒకే మాట మీద నిలబడతారు, అందరూ అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ధనపరంగా, కుటుంబ జీవితం పరంగా, మాట వాక్కు పరంగా కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో శుక్రుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. సమాజంలో కానీ కుటుంబంలో కానీ వీళ్ళ మాటకు విలువ గౌరవం బాగా పెరుగుతుంది. అలాగే రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగాన్ని కూడా కలిగింపజేస్తాడు. ఈ అద్భుతమైన ఫలితాలన్నీ ఆగస్టు 1వ తేదీ వరకు కర్కాటక రాశి వాళ్ళు పొందుతారు. ఈ ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించటం వల్ల, శుక్రుడి సింహ సంక్రమణం వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 మళ్ళీ శుక్రుడు కన్యారాశిలోకి మారే వరకు ఉంటుంది. అంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 ఉదయం వరకు
కొన్ని రాశులకు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఎవరైతే గోమాతకు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ల ఆహారంగా తినిపిస్తారో వాళ్ళు శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో శుక్రహోరలో బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కేజింబావు అలసందలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొట్టి అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు చేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. ఉపవాసం ఎలా ఉండాలి? పగలు ఉపవాసం ఉండాలి, పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. రాత్రికి పాలతో చేసిన పాయసం మాత్రమే తినాలి, వేరే ఇతర ఆహార పదార్థాలు తినకూడదు. ఇది శక్తివంతమైన శుక్ర ఉపవాసం అంటారు. ఇలాంటి ఉపవాసం ఉంటే కూడా నవగ్రహాల్లో శుక్రుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలిత అమ్మవారిని పూజిస్తే కూడా శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటే మంచిది, లేదా పఠిస్తే మంచిది. అవన్నీ చేయలేకపోయినా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించినా కూడా సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత ఏర్పడుతుంది. దాంతో పాటుగా ఓం శ్రీ రాజమాతంగియై నమః ఈ మంత్రాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు కనీసం 21 సార్లు జపిస్తే శుక్రుడి వల్ల వచ్చే అన్ని వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక అరిటాకులో బియ్యం ఉంచి, తెల్లటి వస్త్రాలుంచి, సెంటు బాటిల్ ఉంచి, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి యువ బ్రాహ్మణుడికి శుక్రవారం మధ్యాహ్న సమయంలో వీటిని దానం ఇవ్వాలి. దీనివల్ల కూడా శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశుల వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రుడికి ప్రియమైన స్నానాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చేస్తే మంచిది. శుక్రుడికి ప్రియమైన స్నానం ఏంటంటే స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా సెంటు కలుపుకొని తెల్లటి పుష్పాలు కొన్ని నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు స్నానం చేయాలి. దీన్ని శుక్రుడికి ప్రియమైన స్నానంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే లలిత అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు దీపం పెడితే కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడి సింహ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో దీపం పెడితే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒకవేళ శుక్రవారం రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర రాహుకాల దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లలితా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః మంత్ర జపం చేస్తూ లలితా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ బొట్టు నుదుటన ధారణ చేయండి. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించి అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రధానంగా ఎవరైనా సరే శుక్రుడు విశేషంగా యోగించడం ద్వారా పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవాలంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, కొంచెం పంచదార వీటిని నోట్లో వేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అలా చేయటం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారాలైనా సరే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు పాటించండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల మార్పుల వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఏ రాశుల వాళ్ళకి గ్రహ సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి గ్రహ సంచారంలో మార్పు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.